ఉంటల పులుసు తయారు. ఒక కప్పు కందిపప్పు, ఒక కప్పు శనగబాయలు, ఒక మిక్సీ ఇది వడపప్పు మాదిరిగా రుబ్బుకోలేదు. నీళ్ళు కొంచెం సార్ అట్లా 3-4 చుట్లు ఈ మాదిరిగా నొగ్గా ఉండాలి. కిందకి వేసుకో. జీలకర్ర 1 స్పూను, ఉప్పు, తరిగిన సన్న ఎర్రగడ్డ, మునగాకు, కొత్తిమీర, సన్నగా తరిగిన తెల్లగడ్డ, పసుపు పొడి, కారం, చిన్నగా ఇట్లా ఉంటా. కందిపప్పు, శనగబాయలు 2 1 కప్పు సమానంగా, ఎర్రగడ్డలు, తెల్లగడ్డ, మునగాకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, కిచ్చేసుకోవచ్చు. కొత్తిమీర, మునగాకు కొంచెం, జీలకర్ర, ఉప్పు, మిరియాలు, ఉప్పు మిరప్పొడి 1/2 స్పూన్ మిరప్పొడి, 1/2 స్పూన్ పసుపు పొడి, 1 స్పూన్ జీలకర్ర. సరే, ఇప్పుడు 1 కప్పు వేసిన దానికి ఎన్ని వచ్చింది? 1 కప్పుకి 20 ఉంటలు వచ్చాయి. అదే అదొక కప్పు, ఇదొక కప్పు, 2 కలిసి 1 గ్లాసు. సరే, ఇప్పుడు దీన్ని ఆవిరి పెట్టుకోవాలా? ఆవిరి పెట్టుకోవాలి. నూనె ప్లేట్లకి ఈజీగా వస్తుంది. ఈజీగా వచ్చేదాన్ని ఆవిరి పెట్టేదానికి. ఎన్ని నిమిషాలు? ఆవిరి బయట వచ్చినప్పుడు ఎత్తేసేది. 10 నిమిషాలు. ఇది దిట్టంగా రావాల. ఆవిరి పెట్టింది ఇది ఉడుకుతుండే పులుసులా వేయాలి. ఇట్లా ఆవిరి పెట్టి తక్కువ తీసుకొని బయటగా ఎత్తి పులుసు ఉడుకుతూ ఉండేటప్పుడు వేస్తే పులుసు మసాలా, టెంకాయ, ఎర్రగడ్డ, టమోటా, కొత్తిమీర, చింతపండు, మిరప్పొడి, పసుపు పొడి ఇదంతా నైస్గా రుబ్బుకోలేదు. మిక్సీ పొడి తగినంత నీళ్ళు పోసుకొని నైస్గా రుబ్బుకోవాలి. దీన్ని తిరగబాతుకి వేసి ఆవిరి పెట్టినాక దాంతో కొంచెం నీళ్ళు పోసుకోవాలి. నూనె 4-5 స్పూన్లు, ఆవాలు, జీలకర్ర 1/2 స్పూన్ జీలకర్ర, ఎర్రగడ్డ, తెల్లగడ్డలు, కరివేపాకు, కొద్దిగా మునగాకు. పులుసు ఇప్పుడు పోయాలి. ఇంకొంచెం పులుసు నెక్కి నీళ్ళు తగినంత, రుచికి తగినంత ఉప్పు, ఇంకొంచెం ఈ మాదిరి ఉడుకుతా ఉండేటప్పుడు వంట వేసి బాగా ఉడుకొచ్చినాక దించేయాలి.